హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి. వెల్కమ్ బ్యాక్ టు భోజన కుతూహలం. ఈ వీడియోలో మనం పండగ టైంలో ప్రిపేర్ చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయినటువంటి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బొబ్బట్లని ఎక్కువ క్వాంటిటీలో గోధుమ పిండి యాడ్ చేసుకొని వాటిలో కొంచెం తక్కువ క్వాంటిటీలో మైదా పిండి కలుపుకొని చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని వీటిలో 1 కప్పు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ శనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు నానే లోపల మనం వేరే బౌల్ తీసుకొని వీటిలో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిలో 1/2 కప్పు మైదా పిండి, అదేవిధంగా కొంచెం ఉప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిలో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండి ముద్దని చక్కగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ముద్దలా అయ్యేంత వరకు చక్కగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ, ఇంకా మనకి ఏమైనా వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకుంటూ వీటిని ఈ విధంగా చక్కగా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం ఈ ముద్దకి అప్లై చేసుకొని వీటిని ఒక అరగంట పాటు వీటిపై మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని చక్కగా వాష్ చేసుకొని వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని తర్వాత వీటిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని వీటిపైన మూత పెట్టి ఒక 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగపప్పుని చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 6 విజిల్స్ వేయించుకుంటే ఈ శనగపప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఈ విధంగా పప్పు అనేది మెత్తగా ఉడికిన తర్వాత ఈ శనగపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. వీటిలో ఉన్న వాటర్ డ్రైన్ చేసుకొని ఈ శనగపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని వీటిలో 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వీటిలో యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని వీటిని చక్కగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా కలుపుతూ కుక్ చేసుకుంటే ఈ బెల్లం శనగపప్పు పేస్ట్ అనేది చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారించుకోవాలి. ఈ విధంగా ఇది చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ఈ విధంగా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇంకొకసారి కలుపుకోవాలి. తర్వాత వీటిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒకసారి రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం చేతితో ఈ విధంగా చిన్న చపాతీలా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా చిన్న బాల్స్లా చేసి పెట్టుకున్న శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని వీటి మధ్యలో ఈ విధంగా పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత వీటిపై నుంచి వచ్చిన ఎక్స్ట్రా పిండి ముద్దని తీసివేయాలి. ఈ విధంగా తీసివేస్తూ దీన్ని చక్కగా ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీటిని కొంచెం పిండి వేసుకొని చక్కగా చపాతీలా రోల్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా కొంచెం నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. మనం ఈ పిండి ముద్దలో పెట్టుకున్న పూర్ణం అనేది బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా వీటిని చక్కగా చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వీటిపైనుండే ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని చక్కగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన వీటిని కాల్చుకోవడానికి పెనం పెట్టి ఆ పెనం అనేది వేడైన తర్వాత ఈ బొబ్బట్లని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెనం పైన చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా ఈ బొబ్బట్లు అనేవి బాగా కాలిన తర్వాత చివరగా వీటిపైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని 2 వైపులా చక్కగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని వీటిని చక్కగా ఈ విధంగా ఒకసారి 2 వైపులా నెయ్యి చక్కగా అప్లై చేసుకొని తీసేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగానే మిగిలిన బొబ్బట్లన్నింటినీ కూడా చక్కగా కాల్చుకొని నెయ్యి అప్లై చేసుకొని తీసేసుకుంటే బొబ్బట్లన్నీ రెడీ అయిపోతాయి. చూసారు కదండి, పండగల్లో ప్రిపేర్ చేసుకునే బొబ్బట్లను హెల్తీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. అదేవిధంగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.